హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు బ్లాగ్స్. నేను మీ ఇంద్రజ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో షాపింగ్ హాల్ అండి. మీషోలో నుంచి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. ఈ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ కూడా తీసుకున్నాను, వర్క్ బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. శారీస్ అన్నిటికి మ్యాచ్ అయిందా లేదా అయితే నేనైతే షేర్ చేసేస్తానండి. శారీస్ అన్నిటికీ సేమ్ బార్డర్ ఉంటుందని చెప్పి నేను ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. ఆ బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను షేర్ చేసేస్తాను. ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే లేట్ అయ్యాయండి. నేను మా ఊరికి వచ్చానండి, సో అందుకే వీడియో అయితే లేట్ అయింది. ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే షేర్ చేసేస్తాను. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇంకా మన ఫస్ట్ శారీ అయితే ఇదండి. ఆనియన్ పింక్ షేడ్లో అయితే ఉంది. పైన కింద వచ్చేసి ఆక్వా గ్రీన్ షేడ్ అయితే ఉందండి. బార్డర్ చూస్తున్నారు కదా, 18 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది. చాలా లెంతీ బార్డర్ ఉందండి. ఇది క్లాత్ వచ్చేసి బెనారసీ టిష్యూ అండి. ఆ టిష్యూ షైనింగ్ తెలుస్తుంది చూడండి. బెనారసీలోనే టిష్యూ మోడల్ అండి. శారీ ఆల్ ఓవర్కి అయితే ఇట్లాగా జకార్డ్ వర్క్ అయితే ఉంటుంది. కింద వచ్చేసి 2 బార్డర్స్ అటాచ్ చేసినట్టు, కింద సేమ్ బార్డర్, పైన సేమ్ బార్డర్, రెండింటి మధ్యలో ఇట్లాగా ఈ బార్డర్ అయితే కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే ఉందండి. చాలా బాగుంది శారీ. ఇప్పుడైతే ఓపెన్ చేసేసి ఫుల్ లుక్ ఎలా ఉందో చూసేద్దామండి. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బ్లౌజ్ అండి. దీనికి పై బార్డర్ చూడండి ఒకసారి. కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే ఉంది. చాలా సాఫ్ట్గా ఉందండి శారీ అయితే. మనకి బ్లౌజ్ చూసేసేయండి. ఆల్ ఓవర్గా ఇలాగైతే వచ్చింది. ఆనియన్ పింక్ అండ్ ఆక్వా గ్రీన్ షేడ్ మిక్సింగ్లో అయితే ఉంది. బ్లౌజ్ వచ్చేసి మనకి కింద వచ్చేసి హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ అయితే ఇచ్చారు. హ్యాండ్ పర్పస్కి అయితే బార్డర్స్ ఇచ్చారు. ఈ పళ్ళు కూడా సేమ్ బ్లౌజ్ ఏ ప్యాటర్న్లో అయితే ఉందో అదే ప్యాటర్న్లో అయితే ఉందండి. పైన బార్డర్ కూడా కంటిన్యూ అయింది. ఇంకా శారీ ఆల్ ఓవర్కి అయితే జకార్డ్ వర్క్ అయితే కంటిన్యూ అయింది. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి పట్టు శారీ లుకింగే వస్తుంది. శారీ ఆల్ ఓవర్గా అయితే ఇట్లాగే ఉంది. ఆనియన్ పింక్ షేడ్ అయితే ఉంది. శారీ కలర్ వచ్చేసి ఆక్వా గ్రీన్ బార్డర్. శారీ అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 856 రూపీస్ అండి. 856 రూపీస్కి ఫుల్ వర్త్ అండి. నేను కట్టుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది అయితే. నెక్స్ట్ ఇంకో శారీ అండి. రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. ఎలా ఉంది ఏంటనేది అయితే ఓపెన్ చేసి చూద్దాము. వచ్చేసి పళ్ళు పార్ట్ చూస్తున్నారు కదా. పళ్ళు పార్ట్లో అయితే సిల్వర్ కలర్ జకార్డ్ వర్క్ అయితే కంటిన్యూ అయింది. ఇది వచ్చేసి అంతా జకార్డ్ వీవింగ్ అండి. కింద చూస్తున్నారు కదా, బార్డర్ కూడా అట్లాగే కంటిన్యూ అయింది. శారీలో ఏ బార్డర్ అయితే ఉందో అదే కంటిన్యూ అయింది. మనకి శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే చూద్దామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన కూడా 8 ఇంచెస్ 10 ఇంచెస్ దాకా ఉంటుంది బార్డర్ వచ్చేసి. మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ మీద సిల్వర్ కలర్ మోటివ్స్ అయితే ఉన్నాయి. జకార్డ్ అండి అది వర్క్ కూడా, జకార్డ్ వర్కేనండి శారీలో ఉన్న వర్క్ కూడా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే చాలా బాగుంది. రెడ్ కలర్కి స్కై బ్లూ కలర్ వచ్చేసరికి ఇంకా లుక్ మంచిగా ఉంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి లిచ్చే సిల్క్ అండి. ఇంకా లోపల పార్ట్ అండి. లోపల పార్ట్ అయితే ప్లెయిన్గా ఇచ్చేసారు. మోటివ్స్ బార్డరు ఏమీ లేదండి, ప్లెయిన్గా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది లోపల పోతుంది కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేదు. ఇంకా బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. మనకి హ్యాండ్ పర్పస్కి అయితే ఇక్కడ బార్డర్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి మనకి 589 రూపీస్ అండి. 589 రూపీస్కి చాలా గ్రాండ్గా ఉందండి శారీ అయితే. ఫుల్ వర్త్ అని చెప్తానండి. నేను కట్టుకుని పిక్స్ అయితే ఒకసారి షేర్ చేసేస్తాను. ఎలా ఉంది ఏంటనేది అయితే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, ఇది ఆక్వా గ్రీన్ షేడ్ అనే ఉంది. సో లైట్ స్కై బ్లూ షేడ్ అయితే వచ్చిందండి. మనకి కలర్ అయితే చాలా బాగుందండి. లైట్ స్కై బ్లూ షేడ్కి మనకి సిల్వర్ కలర్ అయితే ఉంది. శారీ మొత్తం డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే సిల్వర్ కలర్ అయితే ఉంది. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మొత్తం ఓపెన్ చేసేసి అయితే చూసేద్దామండి. పళ్ళు చూస్తున్నారు కదా, ఇలాగా ఆల్ ఓవర్గా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. సిల్వర్ కలర్లో ఉందండి వీవింగ్ వచ్చేసి. ఇంకా మనం శారీ ఎలా ఉందో చూసేద్దాము. శారీలో వచ్చేసి పైన ఇట్లాగే సిల్వర్ కలర్ బార్డర్ అయితే ఉంది. ఇంతవరకు అయితే బార్డర్ అయితే ఉందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మిగతాది అయితే ఫ్లవర్ డిజైన్స్ ఉంది. కింద కూడా సేమ్ బార్డర్ అయితే ఉంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసి. సెల్ఫ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. నీట్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే. చాలా శారీ ఆల్ ఓవర్ అయితే ఇంక ఇలా ఉందండి.
మనకి లోపల పార్ట్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్గా వచ్చిందండి. ఇంకా బ్లౌజ్ కూడా ఇట్లాగా ఆల్ ఓవర్గా ఇట్లాగా వర్క్ అయితే ఉంది, ఫ్లవర్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్కి ఇట్లా బార్డర్ అయితే ఇచ్చారు. శారీ అయితే చాలా బాగుందండి. మనకి సెల్ఫ్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 749 రూపీస్ అండి. కట్టుకున్న పిక్స్ అన్ని షేర్ చేసేస్తాను, పక్కనే అయితే యాడ్ చేస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చూసేసేయండి. ఈ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదండి, ఇదే ఆ బ్లౌజ్. అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. బ్లౌజ్ అయితే చూపించేస్తానండి. బ్లౌజ్ చూస్తున్నారు కదా, మిర్రర్ వర్క్ అయితే ఉంది ఫుల్ ఆల్ ఓవర్ అయితే. ఇవి రియల్ మిర్రర్స్ అండి, చాలా బాగున్నాయి. మిర్రర్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. మనకి మిర్రర్ చూసారు కదా, షైనింగ్ తెలుస్తుంది. మిర్రర్ చుట్టూరు ఇట్లాగా కుందన్స్ అయితే స్టిక్ చేశారు, మిర్రర్ను కూడా స్టిక్ చేశారండి. ఇంకా థ్రెడ్తో వీవింగ్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇప్పుడు వాష్ కేర్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి వాషింగ్ అయితే. ఇంకా హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా, 1 లైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే 1 లైన్తో ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ అయితే 2 లైన్స్ ఇచ్చారు. ఆ మిర్రర్స్ 2 లైన్స్ ఇచ్చారు. హ్యాండ్కి బ్యాక్ సైడ్ అయితే 1 లైనే ఇచ్చారు. ఇంకా ఈ హ్యాండ్ కూడా సేమ్ అండి. ఇంకా బ్లౌజ్ మొత్తం చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్గా మిర్రర్స్ అయితే ఇట్లాగా స్టిక్ చేశారండి, చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూసేద్దామండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 1 లైన్లో అయితే ఈ మిర్రర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఆ మిర్రర్స్ కూడా. మనకి బ్యాక్ సైడ్ చూసారు కదా, హ్యాండ్స్కి ఇందాక ఫ్రంట్ సైడ్ ఏమో 2 లైన్స్ ఉంది, బ్యాక్ సైడ్ 1 లైనే ఉంది కదా. ఈ 1 లైన్ కూడా చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా బాగుందండి బ్యాక్ సైడ్ చూడడానికి. ఇంకా కింద కూడా బార్డర్ అయితే కంటిన్యూ అయింది, మిర్రర్ బార్డర్ అయితే. ఈ బ్లౌజ్ వచ్చేసి యూ షేప్లో అయితే ఉంది. ఇంకా థ్రెడ్ అయితే ఉందండి, టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ ఆల్ ఓవర్గా అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 458 రూపీస్ అండి. ఇంకా సైజెస్ వచ్చేసి 36 సైజ్ వరకే అవైలబుల్. ఇంకా శారీస్ అయితే చాలా బాగున్నాయండి మనకి. ఇంకా శారీస్ అయితే చాలా బాగున్నాయండి. శారీస్ వచ్చేసి మనకి టెంపుల్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకొని వెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయి. నైట్ టైం పార్టీస్ కూడా చాలా బాగుంటాయి. మనకి బ్లౌజ్ వచ్చేసి నైట్ టైంలో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అదే ఇంకా ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్ని మనకి టెంపుల్స్ కి కట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా కట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయండి. ఇంకా బ్లౌజ్ కూడా చూపించాను కదండి, చాలా బాగా మెరుస్తుంది. నేను నైట్ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజెస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో కోడ్స్ లింక్స్ అన్ని ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇంక ఇది ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు వ్లాగ్స్. మళ్ళీ ఇలాంటి మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.